నమస్తే, వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజకీయ నేతలు ఒకప్పుడు నేరస్తులను కలవాలంటే భయపడేవారని వ్యాఖ్య. యువగళం పాదయాత్రపై పుస్తకం రూపొందించిన మంత్రి నారా లోకేష్. కేబినెట్ భేటీ సందర్భంగా పవన్ కు పుస్తకం అందజేత. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం. సిఆర్డీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు నేరస్తులను రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేరస్తులను అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్తులకు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశమిస్తూ రాజకీయాలను ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులతో పలు విషయాలు చర్చించిన సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన అంతా బాగుందన్నారు. మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలని పిలుపునిచ్చారు. మరింత దూకుడు పెంచి ప్రజల మమేకం కావాలని సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేయకుండానే తెలుగుదేశం నాయకులను జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి అన్నారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరన్న చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనల్ని అన్యాయంగా వేధించారని, మనము వేధించడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతుందని అన్నారు. నేరం రుజువయ్యాక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారిని శిక్షించడమే తమ విధానమన్న చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదని అన్నారు. ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు. మంత్రివర్గ సమావేశం సందర్భంగా అమరావతి సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్ కు అందజేశారు. నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆనాటి అనుభవాలను కళ్లకు కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేష్ ను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికీ జనం మర్చిపోలేదని చెప్పారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను పవన్ కళ్యాణ్ తో లోకేష్ పంచుకున్నారు. సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జైల్లో సంస్కరణలు తేవాలని నిర్ణయించారు. ఉద్దానం, కుప్పం రక్షిత నీటి సరఫరాకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చేందుకు ఆమోదించారు. 248 మంది కానిస్టేబుల్ కు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ జరిగింది. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సిఆర్డీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించారు. పోలీస్ అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణపై చర్చించారు. మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్ట సవరణను ఆమోదించారు. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యాలు కల్పించాలని, పరిశ్రమలో కార్పొరేట్ రంగంలో పనిచేసేందుకు మహిళలకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. రక్షిత నీటి సరఫరాకు శ్రీకాకుళంలో 5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం కుప్పం నియోజకవర్గంలో 8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదల చేయాలని నిర్ణయించారు. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదిలో 25 మంత్రివర్గ సమావేశాలు జరిపినందుకు సీఎం కు కేబినెట్ అభినందనలు తెలిపింది. మరి ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతానికి ఈ శుద్ధి చేసిన త్రాగునీటిని మినరల్ వాటర్ని సప్లై చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్లాంట్ నిర్వహణలో వచ్చిన నష్టానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 575.75 లక్షలు ఉద్దానం ప్రాంతానికి, అదేవిధంగా దాదాపు 822.86 లక్షల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కుప్పంలో చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్గా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కొత్త సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. భారత సుప్రీంకోర్టు ఎస్ఎల్పి క్రిమినల్ నెంబర్ 525/2021లోని ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి 1, 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి
ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఈ ఖైదీ క్షమాభిక్షకి సంబంధించి, ఖైదీల పరివర్తనకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్స్కి రెగ్యులర్ టచ్లో ఉండి వీరి ప్రవర్తన మీద ఎప్పటికప్పుడు నిఘా సంస్థల ద్వారా కానివ్వండి లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కానివ్వండి రిపోర్ట్స్ తెప్పించుకుని వాళ్ళని పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. మరి భవిష్యత్తులో కూడా ఈ జైల్స్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి అన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 248 ఏపీఎస్పీఎఫ్లో 248 కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుల్ సంఖ్యను 248కి తగ్గించడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే 675 ఎకరాలు ఇవ్వటం జరిగింది. ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నవరెడ్డిపల్లి, నూగండుపల్లి, ఆగిరిపల్లి మండలంలో మొత్తం 94.497 సెంట్లు అంటే 94.5 ఎకరాలని మన హోంశాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీకి అన్ని విధాలుగా మోడీ ప్రభుత్వం చేయూత అందజేస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. గత జగన్ ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం ఏపీకి ఎలాంటి సహాయం చేయట్లేదని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. 2047 నాటికి వికసిత్ భారత్ విశ్వగురు దేశంగా భారతదేశం ఆవిర్భవించాలని వారు ఆకాంక్షించారు. నగరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ 11 సంవత్సరాల బీజేపీ పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని వివరించారు. 2014లో ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకునే నాటికి దేశం 11వ ఆర్థిక వ్యవస్థలో ఉండేదని వెల్లడించారు. ఈ 11 సంవత్సరాల్లో మోడీ నాయకత్వంలో దేశం 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, రాబోయే కాలంలో 3వ స్థానానికి వెళ్లబోతుందని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయని, వాటన్నింటినీ తట్టుకుని ఆర్థిక వ్యవస్థగా మోడీ నాయకత్వంలో ఎదిగిందని తెలిపారు. చాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా తీసుకెళ్లడం జరిగిందని వివరించారు. పేదలకి సంక్షేమ పథకాల కింద 45 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేయటం జరిగిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గుర్తు చేశారు. గ్రామ పట్టణ ప్రాంత పేదలకి లక్షలాది గృహాలు నిర్మించి ఇచ్చామని అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా గ్రామ ప్రజలకి త్రాగునీటి సదుపాయం కల్పించామని చెప్పారు. ఉచితంగా కుళాయి పంపులు ఏర్పాటు చేశామని, మన రాష్ట్రంలో విజయవంతంగా జరుగుతుందని అన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో మోడీ కృషి చేశారని ఉద్ఘాటించారు. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు సముచిత స్థానాన్ని కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటులో భాగంగా ఏపీలో ఏర్పాటు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలైనటువంటి సందర్భంగా, అదేవిధంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆత్మ బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇవాళ భారతదేశంలో అమృత కాలం నడుస్తాం. ఈ అమృత కాలం నుండి రాబోయేటువంటి 2047 నాటికి వికసిత్ భారత్గా మనం ఆవిర్భవించాలి. 2047 నాటికి భారతదేశం విశ్వగురువుగా అవతరించాలనేటువంటి ఆలోచనతో ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ 11 సంవత్సరాల కాలంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిననేటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున మనంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించే నాటికి భారతదేశం ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనా కాలంలో వేళ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే కాదు, రాబోయేటువంటి రోజుల్లో 1-2 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం వృద్ధి చెందబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఏదైతే అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పెద్ద ఎత్తున దేశంలో పేదల కోసం అంత్యోదయ పథకాలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ స్థాయిలో
పేదలకు సంక్షేమ పథకాలు అందించినటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి మిత్రులు. పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి ఈ 11 సంవత్సరాల కాలంలో దాదాపు 45 లక్షల కోట్ల రూపాయలని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పట్టణంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, గ్రామాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా లక్షల కోట్ల గృహాలను నిర్మించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జలజీవన మిషన్ ద్వారా దాదాపు దేశంలో 16 కోట్ల గృహాలకు ఉచితంగా మంచినీటి కుళాయిలను అందజేసినటువంటి ప్రభుత్వం, త్రాగునీరు సౌకర్యాన్ని అందజేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ మనందరికీ కూడా తెలుసు, మన పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో జలజీవన మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి కూడా 1 కోటి రూపాయలు, 1.5 కోటి, 2 కోట్ల రూపాయల నిధులతో పెద్ద ఎత్తున ఉచితంగా కుళాయి కనెక్షన్లు ఇవ్వడం, త్రాగునీరు పరిశుద్ధంగా ఉండాలనే ఆలోచనతో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసి వాటర్ యొక్క క్వాలిటీని పెంచడం ఇవాళ మన రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామంలో అమలవుతోంది. జలజీవన విషయం అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలుసు. వీటన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల విజయాలను తమ ప్రమోషన్ కోసం వాడుకుంటూ ఒకే విద్యార్థిని అనేక సంస్థలు తమదిగా చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు ఆరోపించారు. ఇటీవల నీట్ జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల నేపథ్యంలో పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల వ్యాపార ధోరణికి వ్యతిరేకంగా త్వరలోనే ప్రత్యక్ష ఆందోళనలు బాటపడతామని హెచ్చరించారు. హనుమాన్పేటలోని దాసర్భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు, ఉపాధ్యక్షులు సాయి కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. జి వలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థల కబంధ హస్తాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు వారి యొక్క విజ్ఞానం మరియు జవసత్వాలు నలిగిపోతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ నారాయణ, శ్రీ చైతన్య విద్యాలయ అక్రమ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి నిద్రపోతూ ఉన్నాడు. విద్యాశాఖ మంత్రికి ఏమాత్రం సోయ లేకోకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు. మంత్రి నారాయణ గారి విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థల్లోనే విద్యార్థుల యొక్క మేధస్సుతో ఇంత దుర్మార్గంగా, నికృష్టంగా వ్యాపారం చేయాల్సినటువంటి దుస్థితి, దానికి సపోర్ట్ చేయాల్సినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి ఉందంటే అంతకంటే విద్యార్థులకు వేరే దరిద్రం లేదని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ భావిస్తూ ఉన్నది. ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాడులు, నారాయణ విద్యా సంస్థల్లో 3వ ర్యాంకు, దానికి సంబంధించినటువంటి అదే కళాశాలకు సంబంధించినటువంటి ర్యాంకును శ్రీ చైతన్య విద్యా సంస్థలు, ఈ 2 ర్యాంకులు ఇవే కాదు, మొత్తం ర్యాంకులు అన్నిటిలో కూడా బోగస్ ర్యాంకులు. వీటికి సంబంధించినటువంటి ర్యాంకులు ఏ విద్యార్థి ఈ కళాశాలలో చదువుకోగా నార్త్లో ఎక్కడో చదువుకున్నటువంటి విద్యార్థులను తీసుకుని వచ్చి టీషర్ట్లు మార్చి విద్యార్థులను ఇవాళ మా ర్యాంకులు అంటే మా ర్యాంకులు అని చెప్పి పోటాపోటీగా డబ్బులు ఉన్నాయి కాబట్టి పత్రికా మిత్రులను కూడా మోసం చేసి ప్రకటిస్తూ ఉన్నారు. విద్యార్థుల తరపున, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థల జోబుదంగ ప్రభుత్వంగా మీ ప్రభుత్వం చలామణి అవుతా ఉంది. మీకు అధికారం ఇచ్చింది విద్యార్థులను, తల్లిదండ్రులను సుపరిపాలన నడిపిస్తారని చెప్పి దొంగలకు కాపలా కాసే ప్రభుత్వంగా చలామణి అవుతా ఉంది కాదు నారా లోకేష్ గారు. ఇవాళ శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు చేసేటువంటి అక్రమ వ్యాపారానికి, లేకపోతే వాళ్ళు చేసేటువంటి దొంగ యాడ్లకి 24 గంటలు అవుతా ఉంది. నీ ప్రభుత్వానికి ఇంకా ఎంతసేపు చర్యలు తీసుకోవడానికి టైం పడుతుందని చెప్పి ఏఐఎస్ఎఫ్ కోరుతా ఉన్నది. మొత్తం దేశాన్ని, భారతదేశాన్ని ప్రభావితం చేసి వీరి యొక్క విద్యారంగాన్ని మొత్తం కూడా బలోపేతం చేసుకుంటూ ఇలాగ ఫేక్ ర్యాంకులతో లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొని విద్యార్థుల దగ్గర నుంచి ఎవరైతే ర్యాంకులు సాధించారో వారిని మా కళాశాలలోనే చదివారు, వారు మా విద్యార్థి అని చెప్పి శ్రీ చైతన్య వాళ్ళు పబ్లిష్ చేసుకుంటే, నారాయణ కళాశాల లేనే లేదు, వాళ్ళు మా కళాశాలను చదివారు అని చెప్పి వాళ్ళు పక్క పబ్లిష్ చేసుకున్నారు. మరి ఇంకా అలైన్ కళాశాల అయితే లేదు, వీళ్ళందరూ కూడా మా కళాశాలలోనే చదివారని చెప్పి వాళ్ళు శ్రీ చైతన్య వాళ్ళు వేసుకున్నటువంటి ర్యాంకుల్ని, అదేవిధంగా నారాయణ కళాశాలలో వేసుకున్న ర్యాంకుల్ని, ఈ రెండింటిని సగం ర్యాంకుల్ని సగం మందిని వీరు అలైన్ వాళ్ళు వేసుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇది ఇప్పటికీ ఒకటే కాదు, ఈ రిజల్ట్స్లోనే కాదు, ముందు జరిగినటువంటి ఐఐటి
ఇది జేఈ మెయిన్స్లో కూడా ఇట్లనే తరచుగా వాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. వీటికన్నిటికీ కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా ఈరోజు కంపెనీలకి ఏదైతే ప్రోడక్ట్స్కి ప్రమోషన్ల పేరుతో ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారో అదే విధంగా ఈరోజు శ్రీ చైతన్యకి కళాశాలకు ఇక్కడ శ్రీలీల కావచ్చు, అల్లు అర్జున్, ఇట్లనే బుక్కేల దొమ్మరాజు అని చెస్ ప్లేయర్ కూడా అతను కూడా వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి శ్రీ చైతన్య కళాశాలకి మీరు నీట్ సీటు కొట్టాలన్నా, ఫ్రీ సీట్ రావాలన్నా, ఒక మంచి కళాశాలలో యూనివర్సిటీలో సీట్లు రావాలంటే మీరు ఖచ్చితంగా శ్రీ చైతన్యలో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు నీట్ సీట్ వచ్చింది. అదేవిధంగా ఐఐటీలో సీట్ వచ్చింది, మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని చెప్పి ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఇలాంటి వారు నమ్మించి మోసం చేసి ఇలాంటి వారిని నమ్మి ఈరోజు ఇలాంటి కళాశాలలో చేరిన తర్వాత వారికి ఇట్లా విద్యార్థులు కూడా చాలా మంది హాస్టల్స్లో వాళ్ళు బలి అయిపోతున్నారు, అక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంది. అలాంటి కళాశాలలో ఏమైనా శ్రీలీల చదివిందా, అల్లు అర్జున్ ఏమైనా చదివారా, వీళ్ళిద్దరు ఏమైనా శ్రీ చైతన్యలో చదివారా అని మేము విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్ ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చదవకుండా మీకు అక్కడ ఏది తప్పుడు ర్యాంకు, ఏది మంచి ర్యాంకు వాళ్ళకి వచ్చిందా, నిజాలు అబద్ధాలు ఏమీ తెలుసుకోకుండా ఈరోజు వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ విద్యార్థులకు ఈ యొక్క కళాశాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ఇలాగా తప్పుడు ర్యాంకులు ప్రచారం చేస్తూ శ్రీ చైతన్యలో వచ్చినటువంటి ర్యాంకే థర్డ్ ర్యాంకు, మళ్ళీ నారాయణలో థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఇట్లా థర్డ్ ర్యాంకు, 6th ర్యాంకు, ఇట్లా 27, 30, 37, 52, 54, 56, 50, 63 ఇట్లా మొత్తం కూడా 87 ఇన్ని ర్యాంక్స్ ఇట్లా ఒకే ఒక యాడ్లోనే ఒకే కళాశాల ఇన్ని దాదాపు 10 ర్యాంకులు పై తెలుకున్న తప్పుడు ర్యాంకులు ప్రచారం చేస్తుంటే నారాయణ వాళ్ళు, అదే విధంగా శ్రీ చైతన్య వాడు సేమ్ ఇట్లానే మా ర్యాంక్స్ అని వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు. ఇంకా లేదు వీళ్ళకన్నా నేనేం తక్కువ అంటూ ఈరోజు ప్రచురమైనటువంటి అలైన్ విద్యా సంస్థలు అయితే శ్రీ చైతన్య ర్యాంకులు సగం మందివి, అదేవిధంగా నారాయణ ర్యాంకులు సగం మందివి. సేమ్ ఇక్కడంతా కూడా వీళ్ళు సేమ్ థర్డ్ ర్యాంకు, 6th ర్యాంకు ఇవన్నిటిని కూడా వీళ్ళు డిస్ప్లే చేసుకుంటూ అలైన్ వాళ్ళు ఇట్లా ఈ విధంగా విద్యార్థులు పబ్లిక్లో ఉన్నటువంటి వారిని అంతా కూడా ప్రభావితం చేసుకుంటూ వీళ్ళే ర్యాంకులు ఈ కళాశాలలో చదివితేనే ర్యాంకులు వచ్చాయని చెప్పి ఎవరైనా ఈరోజు పేపర్ చదివితే ఖచ్చితంగా నిజాలుగానే పబ్లిష్ అవుతున్నాయి అని చెప్పి నమ్మేసి ఈరోజు ఆ విధంగా నమ్మించి వాళ్ళు ఆ పద్ధతిలో జాయిన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. జూన్ 4వ తేదీకి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎంతో సంతోషంగా ఉందని ఏఎంసీ చైర్మన్ గరకపాటి శివశంకర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన శ్రేణులు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గన్నవరం ఏఎంసీ చైర్మన్ గరకపాటి శివశంకర్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. బహుమతులు ప్రదానం చేసి బాణసంచా పేల్చి సంతోషాన్ని వ్యక్తపరిచారు. జనసేన పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో జనసేన మండలి పార్టీ అధ్యక్షులు పచ్చిపాల లక్ష్మణరావు, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ గరకపాటి శివశంకర్, మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణరావు మాట్లాడుతూ ఇప్పటికే పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను నెరవేర్చిందని తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్సు, తల్లికి వందనం త్వరలో లబ్ధిదారులకు అందజేయనుందని అన్నారు. వైసీపీ నేతలు కావాలని కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. వెన్నుపోటు దినోత్సవం వైసీపీ నాయకులు చేయడం చాలా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు పొడిచింది ఎవరో అందరికీ తెలుసని, జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని, సొంత చెల్లిని, బాబాయిని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. 2024లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారని, 2029లో ఒక్క స్థానం కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి అని, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చారని అది అందరికీ తెలుసని అన్నారు. ఇప్పటికే ఏ మంత్రి చేయలేని సాహసాలు, అభివృద్ధి పనులు చేసి ట్రైబల్స్ ఏరియాలో, నక్సలైట్ ఏరియాలో తిరిగి గిరిజనులకు న్యాయం చేశారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ మీద కానీ, కూటమి ప్రభుత్వం మీద కానీ వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఈ ముగ్గులు కార్యక్రమం పెట్టాము. పవన్ కళ్యాణ్ గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే వైసీపీ పాలన పేడ విరగడయి సంవత్సరం అయింది. అలాగే కూటమి సుపరిపాలన మొదలయ్యి ఏడాది అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ గన్నవరంలో ఆడపడుచులకి ముగ్గులు పోటీలు పెట్టి వీళ్ళకి బహుమతులు ఇవ్వడం జరిగింది. గన్నవరం అంటే ఒక ప్రెస్ మీట్ పెడితే గత ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెడితే ఏం తిడతారా అనే పరిస్థితి నుంచి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా లేదు, ఏం అభివృద్ధి గురించి చెప్తారా గన్నవరం గురించి అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసలు చేసిన వెన్నుపోటు దినం పెడతాక సిగ్గు శరం ఉండాలి. వెన్నుపోటు పొడిచింది ఎవరు? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. వెన్నుపోటు పొడిచింది మీరు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని వెన్నుపోటు పొడిచారు, సొంత బాబాయిని, తల్లిని, అలాగే రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు. అమరావతి రైతులను వెన్నుపోటు పొడిచారు. కల్తీ మద్యం మీ ఆడపడుచులు వెన్నుపోటు పొడిచారు. శాండు, మైను,
వైన్ ప్రతిదీ వెన్నుపోటు పడుతుంది. మీరు అలా వెన్నుపోటు పొడవబట్టి 151 సీట్లు ఉన్నది, మీరు 11 సీట్లకు వచ్చారు. మీరు ప్రజలకి వెన్నుపోటు పడిశారు, ప్రజలు మళ్ళీ మీకు తిరిగి మీకు వెన్నుపోటు పడిశారు. మీకు అర్థం కావట్లా, నవ్వుతున్నారు. మీరు వెన్నుపోటు దినోత్సవం చేయడం ఏంటి? అద్దె నాయకుల్ని ఇక్కడ తీసుకొచ్చి అల్లరి సృష్టించాలంటే గన్నవరం ప్రజలు ఎవరు ఊరుకోరు. మీకు ఇంకా బుద్ధి రాలా. ఈ రోజున మహిళలతో ఆడపడుచులతో రంగవల్లిలో వేయించుకొని సంక్రాంతి వాతావరణంతో ఈ రోజున గవర్నమెంట్ కృతజ్ఞతగా ఈరోజు పరిపాలనకి, అభివృద్ధికి కానీ ఉపాధికి కానీ నాయకులు కష్టపడుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ వెన్నుపోటు దినం అని చెప్పి పనికిమాల పనులు చేస్తున్నారండి. వీళ్ళు ప్రజలు బుద్ధి చెప్పారండి వీళ్ళకి ఈ రోజున, అది మర్చిపోయి వెన్నుపోటు దినం అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా గన్నవరం లాంటి నియోజకవర్గంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి నాయకులు ఇక్కడ పరిపాలించారు. వాళ్ళు ఎంత చక్కగా పరిపాలించారో గత కొంతకాలంగా చూసాం. గత ఎమ్మెల్యే చేసిన పనులు కానీ, నిండు సభల్లో మహిళల్ని అగౌరవపరిచిన విధానం కానీ ఈ రోజున జరుగుతుంది, చూస్తున్నారు మీరు. అది పోగా సక్రమంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏదో రకంగా దుమ్మెత్తి పోద్దామని చూస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మిగతా మీకు ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కాకుండా ఇంకా మరింత తగ్గే అవకాశం ఉందని మీరు చేసే పనులు తెలియజేస్తున్నాయి. గన్నవరం నియోజకవర్గం ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారు చేపడుతున్న పనులు కానీ, యువతకి ఉపాధి పనులు కానీ, తర్వాత రోడ్ల డెవలపింగ్ కానీ అన్నీ చూస్తున్నాం మనం. ఇది వారం లేక ఎక్కడి నుంచో అద్దెకు తెచ్చుకున్న నాయకుల్ని కానీ కార్యకర్తలను తెచ్చుకొని ఈ రోజున కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చు అని ఎమ్మెల్యేలు బొండబొమ్మ, గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతి పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రాఫిట్ షూ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రోత్సాహకాలను వారు అందజేశారు. హనుమాన్పేటలోని ప్రాఫిట్ షూ కంపెనీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. అదేవిధంగా విద్యార్థుల విజయం కోసం కృషి చేసిన ప్రధానోపాధ్యాయులకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యుడు పట్టాభిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని అన్నారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే విద్య మార్గమని వారు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు ప్రభుత్వం అందజేస్తుందని, విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని చెప్పారు. ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కోటేశ్వరరావును వారు ఈ సందర్భంగా అభినందించారు. పిల్లల్లో ఉత్సాహం పెంచడానికి వాళ్ళు పొందిన మార్పు, ప్రభుత్వ స్కూల్స్లో వాళ్ళు పొందిన మెరిట్ మార్క్స్, ఉన్నతంగా స్కూల్లో ప్రథమంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న సత్కారం చేసి వారిని ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి విద్య ద్వారా ఫలితాలు పొంది చక్కటి పౌరులుగా ఈ సమాజంలో తీర్చిదిద్దబడటమే కాకుండా వారి ద్వారా ఇంకా అనేక వందల వేల మందికి సహాయం చేసే స్థితికి వాళ్ళందరూ రావాలని కోరుకునే విధంగా కోటేశ్వరరావు వారి వాళ్ళ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అందరికీ స్ఫూర్తి కావాలి. ఎందుకంటే ఈ రోజున విజయవాడ నగరంలో ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రప్రదంగా చక్కటి భవన సదుపాయాలు చాలా చోట్ల ఎక్కువగా ఉన్నాయి. 90% కావాల్సిన భవన సదుపాయాలు ఉన్నాయి. దానికంటే మిన్నగా అక్కడ పనిచేసే ప్రతి ఉపాధ్యాయులు ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి చక్కటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యాడు ఉద్యోగాలు పొందారే తప్ప ఎవరి దయాదాక్షిణ్యం ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు సొంతంగా ఇలాంటి ఉపాధ్యాయులు నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉండరని నేను ప్రగాఢంగా. అలాంటి ఉపాధ్యాయులు యొక్క పర్యవేక్షణలో పిల్లల ప్రైవేట్ స్కూల్స్లో కంటే కూడా ప్రభుత్వ స్కూల్స్లో 99%, 100%, అదేవిధంగా మార్కులు కూడా 97, 98 మార్కులు తెచ్చుకోవడం అది సామాన్య విషయం కాదు. మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు. చదువుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చదువు ద్వారా మాత్రమే ఆ కుటుంబాల్లో మార్పు మొదలవుతుంది, ఈ సమాజంలో మార్పు మొదలవుతుంది. మీ తల్లిదండ్రులు చిన్న చిన్న కుటుంబాలు, గవర్నమెంట్ స్కూల్స్ అంటే చిన్న చిన్న కుటుంబాల వాళ్ళే 90% మంది ఉంటారు. మరి ఎన్నో ఆశలతో మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మీరు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. మీకు టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం గవర్నమెంట్ నుంచి, అలాగే స్కూల్ బ్యాగులు ఇస్తున్నాం, స్కూల్ యూనిఫామ్లు ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, మధ్యాహ్నం లంచ్ పెడుతున్నాం. ఇదే కాకుండా బ్రహ్మాండమైనటువంటి టీచర్స్, మాస్టర్స్ బ్రహ్మాండంగా, ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో తప్ప ఎక్కడా లేరు. మిగతా ప్రైవేట్ స్కూల్స్లో ఉండే వాళ్ళందరూ డిగ్రీ చదువుకున్న వాళ్ళు, లేదా ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటే ఇక్కడ బీఈడి చదువుకున్న వాళ్ళు, హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్సే మీకు ఆ సబ్జెక్ట్స్లో మీకు టీచింగ్ చేస్తారు. కాబట్టి ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ కల్చర్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ అనేటప్పటికీ ఒక చిన్న చూపు అయిపోయింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ మేధావి అబ్దుల్ కలాం గారు చదివింది గవర్నమెంట్ స్కూల్, నరేంద్ర మోడీ గారి భారత ప్రధాని చదివింది గవర్నమెంట్ స్కూల్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చదువుకుంది గవర్నమెంట్ స్కూల్. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మరి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ అనేక మంది ఉన్నారు. మీతో మాట్లాడుతున్న నేను ఈ శాసనసభ్యుడిగా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇవాళ బోయపాటి శివరామకృష్ణ స్కూల్. అలాంటిది మనం ఏంటంటే ఏ స్కూల్లో చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, నారాయణ స్కూల్లో చదివితే మెడల్స్ రావు, లేదంటే చైతన్య స్కూల్లో చదివితే మెడల్స్ రావు. మీరు చదువు మీద దృష్టి పెట్టి సీరియస్నెస్గా తీసుకుంటే మీకు హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆ పార్టీ కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలో కలెక్టరేట్ లోపలకు మూకుముడిగా వెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామని అంబటికి వారు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. లోపలికి వెళ్తే ఏం చేస్తామంటూ సీఏతో దురుసుగా మాట్లాడారు. తోసుకెళ్తాం, ఆపుకోమంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా రాష్ట్రం నుంచి బహిష్కరించాలని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోడీని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడును ఎవ్వరూ ఓడించలేరని, అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన తేల్చి చెప్పారు. కూటమి పాలన 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. కేక్ కట్ చేసి టపాసులు పేల్చి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరించినట్లుగా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేలా వ్యవహరించే వాళ్ళకి ఈ రాష్ట్రంలో చోటు లేదన్నారు. పక్క రాష్ట్రాల ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లాలని, చంద్రబాబు నాయుడు పడిలేచిన కెరటం లాంటి వారని, ఓడినా గెలిచినా రాజకీయాలు చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎవరు ఓడించలేరని, అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు. ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం. ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీలు ఉండబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి 11 కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పరుడని నిరూపించలేకపోయింది. అంత నిజాయితీ గల నిబద్ధత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు.
అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అవాకులు చవాకులు పెడుతూ రాష్ట్రం మొత్తం ఎంఆర్ఓ వాళ్ళకి ఇవ్వడం అనేది దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ ఎంఆర్ఓ గారికి ఇచ్చింది కూడా మేమేంటంటే నగరంలో అరాచకాలు చేసే రౌడీ షెడ్యూల్ని అలాగే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దామనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. ప్రజల్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, మతాలను రెచ్చగొడుతున్నాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఇలాంటి అరాచక శక్తులు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్గా రిప్రజెంటేషన్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వారవలంతా ఇవాళ రాష్ట్రం అప్పుడు ఊళ్ళో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ వయసులో మరి కేంద్రంతో మాట్లాడి దాదాపు పోలవరానికి నిధులు కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడం కానివ్వండి, అలాగే రాజధానికి నిధులు కానివ్వండి, అలాగే వైజాగ్లో కడపలో స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇలాగ అనేక రకాలైనటువంటి కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో బాగుండి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండి మరి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మెజార్టీతో అక్కడ పరిపాలన సాగిస్తున్నా సరే వెళ్ళి సమన్వయంతో అటు మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా సహకరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకట్టేద్దామనే ఒక ఉద్దేశంతో రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దాం అనుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాజకీయ నేతలు ఒకప్పుడు నేరస్తులను కలవాలంటే భయపడేవారని వ్యాఖ్య. యువగళం పాదయాత్రపై పుస్తకం రూపొందించిన మంత్రి నారా లోకేష్. కేబినెట్ భేటీ సందర్భంగా పవన్కు పుస్తకం అందజేత. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం. సిఆర్డీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.